పిల్లరా బాగున్నారా? బైబిల్ చెప్తుంది నీతిమంతుల కట యెహోవానే సంరక్షకుడు అనంటే పోషించేవాడు, కాపాడేవాడు, ధైర్యం చెప్పేవాడు, నడిపించేవాడు, వెన్ను తట్టి మనల్ని బలపరిచేవాడు, అపాయము నుండి తప్పించేవాడు, శ్రమలో, శోధనలో, దుఃఖములో నీకు తోడై ఉండి ఆయన ఆత్మ ద్వారా నిన్ను నిత్యము బలపరుస్తూ ఆయన కృపలో నిన్ను స్థిరపరిచే దేవుడు. కాబట్టి దేవుని నీతిని బట్టి నీ మనసుని స్థిరపరుచుకున్నట్లయితే, దేవుని నీతిని బట్టి నీ ఆలోచనల్ని కట్టడి చేసినట్లయితే, ఆయన కృపను నువ్వు ధ్యానించినట్లయితే ఆయన నీకు సంరక్షకుడుగా ఉంటానని ప్రభు చెప్తాం. మై ఫ్రెండ్స్, వాస్తవాన్ని గ్రహిద్దాం, కృపను పొందుకుందాం, దేవుని వైపు మన మనసును తిప్పుకొని ఆయన మనల్ని సంరక్షిస్తే ఏ అపవాది మనల్ని ముట్టలేడు, అపవాది తంత్రములు మనల్ని ఏమీ చేయలేవు. కాబట్టి ఈ కృపను పొందుకుందాం, ధైర్యము కలిగి సంరక్షణ ప్రభులో ఉంది. ఆయన సంరక్షణ ఉంటే నీ వెంట్రుక కూడా అపవాది ముట్టలేడని ప్రభునామం బెట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రైజ్ గాడ్.